అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీ9 డిజిటల్ టీవీ. జీ9 డిజిటల్ టీవీ ఈ రోజు మన గుంటూరులో ప్రముఖ గైనకాలజిస్ట్ షమా సుల్తాన్ గారి దగ్గరకు వచ్చేసింది. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం చూస్తున్నట్లయితే మన మెడికల్ ఫీల్డ్ లో ఎన్నో రంగాలు ఉండగా మీరు ఈ గైనకాలజిస్ట్ రంగమే ఎందుకు ఎన్నుకున్నారు? సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ ఇన్ దిస్ యువర్ జర్నీ. అండ్ నేను చిన్నప్పటి నుంచే ఒక డాక్టర్ అవ్వాలనుకున్నా. మా డాడీ డాక్టర్. తనతో పాటు గుంటూరు మెడికల్ కాలేజ్ వెళ్ళే వాళ్ళం, గుంటూరు హాస్పిటల్ చూసేవాళ్ళం. సో అక్కడ నుంచి ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని, అండ్ ఎప్పుడైతే 10th క్లాస్లో వచ్చానో డాక్టర్ మంజుల అనగని మ్యామ్ ఉన్నారు, తన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక గైనకాలజిస్ట్ అవ్వాలి అనేసి ఒక లాంగ్ జర్నీ. సో అలాగా ఇప్పుడు కూడా కొంతమంది డాక్టర్స్ ఓన్లీ వాళ్ళ లైఫ్ని ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడం కానీ ఒక బిజినెస్ చేయడం కానీ ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఆ డాక్టర్ అనే పదంకే ఒక దేవుడు తర్వాత దేవుడు అనేసి ఫీలింగ్తో ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు గైనకాలజీ పరంగా అండ్ సోషల్ యాక్టివిస్ట్గా నిర్వహించుకుంటున్నాను. ఓకే మేడం, మీ ఎక్స్పీరియన్స్ మేడం? నేను ఇప్పుడు 14 years ఎక్స్పీరియన్స్ అండి మామూలుగా ఎంబీబీఎస్ తర్వాత అయితే. కానీ యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఇది 6th year. ఓకే మేడం, మహిళల ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అసలు ఎందుకు అవసరం మేడం? యాజ్ ఇట్ ఈజ్ మేము చూసుకుంటే మహిళ తన ప్రాబ్లమ్స్ని బయట పెట్టడానికి ఫస్ట్ అయితే సిగ్గుపడుతుంటారు, భయపడుతుంటారు, అండ్ కొంచెం నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు, చేస్తుంటారు. అందుకని వాళ్ళకి అవగాహన అనేది ఉంటే, అంటే అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దవి కాకుండా, కాంప్లికేషన్స్ కాకుండా ముందే వాళ్ళు అరికట్టగలగాలి, ముందే వాళ్ళు ముందస్తు పరీక్షలు చేయించుకోవాలంటే వాళ్ళకి అవగాహన అనేది చాలా అవసరం. సో అది లేని పరిస్థితిలో వాళ్ళు ఎంత ప్రాబ్లంలో పడతారు అనేది ముందుగా తెలుసుకుంటే వాళ్ళు తొందరగా బయటకు వస్తారు. అందుకని అవగాహన ప్రోగ్రామ్స్ అనేది చాలా అవసరం. ఓకే మేడం, ప్రతి మహిళ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఏంటి మేడం? ప్రతి మహిళ ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సిన పరీక్షలు ఫస్ట్ ముందుగా హీమోగ్లోబిన్ పరీక్షలు, అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్యల గురించి సీరం థైరాయిడ్ ప్రొఫైల్ మొత్తం చేయించుకోవాలి. అండ్ కాల్షియం, విటమిన్ D3, విటమిన్ B12 అండ్ వైరల్ మార్కర్స్ అప్పుడప్పుడు చేయించుకోవాల్సిందే. అండ్ దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే తనకి కొన్ని హార్మోనల్ ఇష్యూస్ వస్తాయో అలాంటివి, అండ్ HPV అనే ఏదైతే మీన్స్ వైరస్ వల్ల సోకుతుందో సర్వైకల్ క్యాన్సర్, దానికి ఒక ప్యాప్స్మియర్ అనేది టెస్ట్ చేపిస్తాము. అది వివాహం జరిగిన తర్వాత స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్యాప్స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరం ఇవైతే కంపల్సరీగా చేయించుకోవాలి. ఓకే మేడం, మహిళలు పీరియడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మేడం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక పీరియడ్ అంటే వాళ్ళు ప్రతి నెల ఒక జస్ట్ క్రమం తప్పకుండా వచ్చేది ఒక ఫిజికల్ ఆర్ ఫిజియలాజికల్ ప్రాసెస్ అనుకుంటాము, కానీ అది ఒక హెల్త్ ఇండికేటర్ అండి. అది ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది అనేసి చూసి కూడా వాళ్ళ మహిళ ఒక ఆరోగ్యం అనేది ఒక ఇండికేటర్ లాగా మేము చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ తప్పనిసరిగా ప్రతి నెల వస్తుంది అంటే ఒక కరెక్ట్ కాదు, నెల తప్పి వస్తుంది, 3 నెలలకు వస్తుంది, లేకపోతే 15 రోజులు క్రమం తప్పకుండా రోజు కనిపిస్తుంది బట్ట, లేకపోతే 15 రోజులకే కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉందా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో ఎప్పుడైతే పీరియడ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, సో వాళ్ళు హైజీనిక్ ప్రాబ్లమ్స్ అనేసో, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా, లేకపోతే హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయా అనేసి తెలుస్తుంది. అందుకని మెన్స్ట్రువల్ హెల్త్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో నెలసరి సరిగ్గా రాకపోతే ఎలాంటి టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మేడం? ష్యూర్. సో నేను ఎలా అయితే చెప్పానో వాళ్ళకి కరెక్ట్గా వస్తుందా లేదా, పీరియడ్స్ కరెక్ట్గా ఒక 30 to 45 days లోపల క్రమం తప్పకంగా వస్తుందా, లేకపోతే 3 నెలలకు వస్తుందా. ఫర్ సపోజ్ 3 నెలలకు వస్తున్నా, లేకపోతే నెలలో 2 సార్లు వస్తున్నా, అండ్ వచ్చినప్పుడు గడ్డలుగా రక్తం పడుతున్నా, లేకపోతే అసలు చూసి చూడకుండా ఒక చుక్క 2 చుక్కలు పడుతున్నా, స్కాంటీ బ్లీడింగ్ అంటాము, స్కాంటీ బ్లీడింగ్ ఉన్నా, హెవీ బ్లీడింగ్ ఉన్నా, లేకపోతే అతిగా పెయిన్ ఉన్నా. ఒక్కొక్కసారి పెయిన్ వస్తుందిలే ఏం పర్వాలేదు అని అనుకుంటారు, కానీ ఆ పెయిన్ వల్ల వాళ్ళు మీన్స్ డైలీ రొటీన్ వర్క్ చేసుకోలేరు, అసలు చాలా నొప్పిగా ఉంటుంది. అలాంటి సమయంలో కంపల్సరీ గైనకాలజిస్ట్ని సంప్రదించి అసలు ఎందుకు వస్తుంది అలాంటి పెయిన్ అనేది చూసుకోవాలి. అండ్ కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా సంప్రదించాలి. ఓకే మేడం, వైట్ డిశ్చార్జ్ ఎలాంటి సందర్భాల్లో సాధారణం, ఎలాంటి సందర్భాల్లో అసాధారణం?
వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియలాజికల్ ప్రాసెస్ అండి. ప్రతి ఉమెన్లో వెజైనాల్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, బర్తలిన్ గ్లాండ్స్ ఉంటాయి. దాంట్లో నుంచి లిక్విడ్ అనేది రావడం, ఒక ఫ్లూయిడ్ అనేది రావడం సహజం. దాంట్లో వాసన కానీ ఎలాంటి మీన్స్ దురద కానీ లేనప్పుడు అది కొంచెం వాటికి నార్మల్. అండ్ దీంట్లో కూడా ఫిజియలాజికల్ ప్రాసెస్లో కూడా ఎప్పుడైతే అతిగా వస్తుందో అప్పుడు కూడా కొంచెం ఇన్ఫ్లేమ్డ్ అయినప్పుడు, లేకపోతే డిహైడ్రేషన్ బాడీలో చాలా మీన్స్ హై టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అది కలర్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రీనిష్ కలర్, ఎల్లోయిష్ కలర్ ఆర్ కర్డీ వైట్ కలర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఇన్ఫెక్షన్ అని. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దుర్వాసన ఉంటుంది, ఫిషీ ఆర్డర్ అంటే చేప వాసన గల ఆర్డర్ ఉంటుంది. అండ్ లేకపోతే అది ఏమో దురద ఉంటుంది ఎక్కువగా. సో అలాంటి సమయాల్లో ఇన్ఫెక్షన్ ఉందని, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అప్పుడు ఈ చేంజెస్ ఉన్నవి చూసుకొని అది ఎలా ఉంది, వాసన ఉందా, దురద ఉందా చూసుకొని డాక్టర్ని సంప్రదించాలి. ఓకే మేడం. చాలా మంది మహిళలు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు, ప్రెగ్నెన్సీకి రెడీగా ఉంటారు. సో ఇలాంటి మహిళలకు, ప్రెగ్నెన్సీ రావాలనుకునే మహిళలకు మీరు ఏమైనా ఇచ్చే సూచనలు ఉన్నాయి? ష్యూర్ అండి. ఫస్ట్ సపోజ్ పెళ్ళి అయింది, 6 నెలలకు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, సరే 1 ఇయర్ వరకు కొంచెం క్రమం తప్పకుండా కలుస్తున్నారు కరెక్ట్గా అండ్ ట్రై చేస్తున్నారు, 1 ఇయర్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళు అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే కంపల్సరీగా వాళ్ళు ఒకసారి డాక్టర్స్ దగ్గర వెళ్ళేసి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి చెకప్ చేయించుకోవాలి. ఫర్ సపోజ్ హస్బెండ్కి ఏమైనా థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మినిమం సెమెన్ అనాలిసిస్ అనేది ఒకసారి చూసుకోవాలి. సో వాళ్ళకి ఏమైనా కౌంట్ తక్కువ ఉందా, లేకపోతే మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఈనాటి కాలంలో వాళ్ళల్లో కూడా డ్యూ టు స్ట్రెస్ అండ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ వల్ల లైక్ స్మోకింగ్ అండ్ వాళ్ళ స్ట్రెస్ వల్ల కూడా కణాలు ఉత్పత్తి అనేది తగ్గుతుంది వాళ్ళల్లో. సో అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ అండ్ కంజెనిటల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వెరికోసిల్ వల్ల లేకపోతే అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాళ్ళల్లో కణాలు తగ్గిపోతాయి. సో అది చూసుకోకుండా ఓన్లీ ఫీమేల్ని మేము అడ్డు పెట్టుకొని తిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని కాకుండా ఫస్ట్ ఇది కూడా ఒక్క టెస్ట్, ఫర్ సపోజ్ ఎలాంటి టెస్ట్ కాదు, ఒక్క టెస్ట్ చేయించుకోవాలనుకున్నారు, సెమెన్ అనాలిసిస్ చేయించేస్తాము. అలాగే ఫీమేల్లో అసలు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఏమైనా ఉన్నాయా, తనకి ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అది చూసుకోవాలి. అండ్ తనలో హార్మోనల్ ఎస్సే అంటాము, ఏఎంహెచ్ ప్రొఫైల్ అంటాము, ఏఎంహెచ్ హార్మోన్ అసలు అండాల ఉత్పత్తి జరుగుతుందా లేదా తనలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అల్ట్రాసౌండ్ మినిమంగా తన అండాశయాలు, గర్భసంచి నార్మల్ లెవెల్లో ఉన్నాయా లేదా, కంజనిటల్ ఏమైనా ప్రాబ్లం ఉందా తనని కన్సీవ్ అవ్వడానికి అనేది చూసుకుంటాము. సో ఫర్ సపోజ్ వాళ్ళు గైనకాలజిస్ట్కి సంప్రదిస్తే ఇవన్నీ ఫస్ట్ లెవెల్లో మేము చూసుకొని తన్ని హస్బెండ్ వైఫ్ని కౌన్సిల్ చేస్తాము, అసలు వాళ్ళు కరెక్ట్ టైంలో కలుస్తున్నారా లేదా, అండ్ వాళ్ళకి ఒక ఫర్టైల్ పీరియడ్ అనేది చెప్తాము. బేసిక్ లెవెల్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి సరిగ్గా మీన్స్ ఫర్టిలిటీ పీరియడ్లో కూడా రావట్లేదు, అన్ని సజెషన్స్ మీద కూడా రావట్లేదంటే అప్పుడు ఆర్టిఫిషియల్ మెథడ్స్కి వెళ్తాము. ఫర్ సపోజ్ మినిమం అయితే వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ చేస్తాము. దెన్ నెక్స్ట్ మేము ఫాలిక్యులర్ స్టడీతో చూసుకొని వాళ్ళకి మీన్స్ కరెక్ట్ టైంలో ఓఐటిఐ అనేసి చేస్తాము. దెన్ నెక్స్ట్ ఐవీఎఫ్ అండ్ ఐయుఐకి ప్లాన్ చేస్తాము. సో అది. ఓకే మేడం. ఇప్పుడు గర్భధారణ సమయంలో ఎలాంటి పోషకాహారం తీసుకుంటే మంచిది? ష్యూర్ అండి. సో ప్రతి ఉమెన్ అయితే ఐరన్ రిచ్ ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అలాగే విటమిన్ ఈ, విటమిన్ డి రిచ్ ఫుడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని బ్యాలెన్స్ చేస్తాయి, అలాంటివి కూడా తీసుకోవాలి. అండ్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే వాటర్ క్వాంటిటీ బాడీలో తగ్గిపోతాయో ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చింది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల దారి తీసే చాలా వరకు హార్మోనల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఒకటి వచ్చేసి పిఎంఓఎస్ అండి, పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటాము. సో ఇది కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల దారితీస్తుంది కాబట్టి చాలా వరకు ఇది డీహైడ్రేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. సో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, ఫ్లూయిడ్స్ చాలా ఇంపార్టెంట్, కర్డ్ కంపల్సరీగా తీసుకోవాలి, బటర్ మిల్క్ అండ్ విటమిన్ సి రిచ్ లెమన్ అనేది, అండ్ విటమిన్ ఈ రిచ్ విటమిన్ మీన్స్ పపాయ అండ్ వాటర్ మెలన్, ఇలాంటివి చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాళ్ళు తీసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ ఇట్ డ్రై సీడ్స్, డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటి మేడం? ఓకే. సో మేము ఏఎన్సీ ప్రొఫైల్ అంటామండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ ఎప్పుడైతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందో అప్పుడే మేము కొన్ని టెస్ట్స్ అండ్ కొన్ని స్కాన్స్ చెప్తాము. ఫస్ట్ స్కాన్ అయితే అది వచ్చేసి ఎర్లీ స్కాన్ అంటాము, డేటింగ్ స్కాన్. ఇది స్కాన్ అండ్ బ్లడ్ రిపోర్ట్స్ కలిపి చెప్పేస్తాను నేను మీకు. సో ఈ స్కాన్ వచ్చేసి చేపించుకున్న తర్వాత మేము
ANC ప్రొఫైల్ అంటాము. దీంట్లో హీమోగ్లోబిన్, వైరల్ మార్కర్స్, బ్లడ్ గ్రూప్ అండ్ ఆల్సో లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ కొంతమందిలో చేస్తామండి ఎవరికైతే ఇండికేటెడ్ ఉంటుందో. అండ్ బీపీ మానిటరింగ్ చేస్తాము వాళ్ళది టైం టు టైం. అండ్ ఆల్సో షుగర్ పరీక్ష, ఆర్బిఎస్, హెచ్బిఏవన్సీ అని చూసుకుంటాము. అండ్ థైరాయిడ్ ప్రొఫైల్, ఇవి కంపల్సరీగా. అండ్ కొంతమందిలో హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ అనేది కూడా చూసుకుంటామండి. బీపీ, హై బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలు ఏమన్నా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది మేడం? షూర్ అండి. సో ఎప్పుడైతే బీపీ పెరుగుతుందో అండ్ షుగర్ పెరుగుతుందో దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, జీడిఎం. అండ్ ఎప్పుడైతే బీపీ పెరుగుతుందో దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాము. సో ఈ రెండు పరిస్థితుల్లో కొన్ని చేంజెస్ వస్తాయండి, మదర్లో కూడా అండ్ బేబీలో కూడా. సో మదర్ బేబీ ఇద్దరికీ హానికరమే. సో ఎప్పుడైతే బేబీకి ఉంటుందో ప్రీటర్మ్ డెలివరీస్ అంటాము, మీన్స్ టైంకి ముందుగానే వాళ్ళకి డెలివరీస్ అవ్వడం, లేకపోతే ఏమో ఐఓజిఆర్ అంటాము, గ్రోత్ తక్కువ అయిపోతుంది పిల్లల్లో. అండ్ ఆల్సో ఐఓడీస్ మీన్స్ గర్భంలోనే వాళ్ళని మీన్స్ ఎప్పుడైతే చచ్చిపోతారో అది ఐయుడీస్ అంటాము, ఇంట్రాయూట్రైన్ డెత్స్. ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి ఇలాంటి పిఐహెచ్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్లో. ఉమ్ము నీరు అనేది పిఐహెచ్లో తగ్గిపోతుంది ఒక్కొక్కసారి. అండ్ పాలీహైడ్రామ్నియాస్, జెస్టేషనల్ డయాబెటీస్లో పాలీహైడ్రామ్నియాస్, ఉమ్ము నీరు పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. అందుకని ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి మేము ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా అయితే చెప్పానో ఎర్లీ స్కాన్ అనేది చేస్తాము, దాంట్లోనే ఎన్టీ స్కాన్ అనేది చేస్తాము 3 నెలలు నిండినప్పుడు. దెన్ 5 నెలలప్పుడు అనామలీ స్కాన్ అని చేస్తాము. అనామలీ స్కాన్లో కూడా మీకు బేబీ గ్రోత్ అవుతుందా లేదా, వాళ్ళ బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది చూస్తాము. ఎన్టీ స్కాన్లో అయితే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటే పసిగడతాము. అప్పుడే కొన్ని పిఐహెచ్ అండ్ జీడిఎం ఉన్నప్పుడు ఎనామలీ స్కాన్లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి, హార్ట్ రిలేటెడ్ అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కొన్ని చేంజెస్ వస్తాయి, అవి కూడా పసిగట్టొచ్చు. ఇంకా గ్రోత్ స్కాన్స్తో చూసుకుంటూ ఉంటాం, ఫీటల్ ఈకో చేస్తాము. అండ్ దెన్ డాప్లర్ స్టడీస్తో మీన్స్ 9 months వరకు కూడా డాప్లర్ స్టడీ అండ్ గ్రోత్ స్కాన్స్తో చూసి పరిపూర్ణంగా ఈ ప్రెగ్నెన్సీని చూసుకోవడం జరుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? దీన్ని అసలు ముందుగా ఎలా గుర్తించవచ్చు మేడం? ఓకే, సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అండి. ఈ క్యాన్సర్ అతి సహజంగా వచ్చే ఒక ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది, అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అది సహజంగా చాలా మంది ఫీమేల్స్కి సంక్రమించవచ్చు, కానీ ఎవరిలో అయితే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే చిన్నప్పుడే చాలా మందిని మీన్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ చేయడం, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఇన్ వెరీ యంగ్ ఏజ్ అనమాట. అంటే సర్విక్స్ చాలా డెలికేట్ అయిపోయి ఉండేది వాళ్ళకి, అండ్ చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ ఎవరికైతే ఇమ్యూనో కాంప్రమైజేషన్ ఉందో అంటే హెచ్ఐవి ఉండి లేకపోతే హెచ్బిఎస్ఏజీ ఉండి, ఇలాంటి వాళ్ళల్లో సర్విక్స్ చాలా లేతగా ఉంటుంది. ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళల్లో లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్తో ఉండే వాళ్ళల్లో ఎక్స్పెషలీ ఈ సర్విక్స్ అనేది డెలికేట్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఈ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక అల్సర్గా ఫామ్ అయ్యి, అదే అల్సర్ తర్వాత ఒక క్యాన్సర్గా మారే, ఇన్వేజివ్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. సో ఇది సర్వైకల్ క్యాన్సర్. స్టేజ్ వారీగా కార్సినోమా ఇన్సిటు అంటాము, ఫస్ట్ సర్వైకల్ మీన్స్ దగ్గరే ఉంటే, అది సర్వైకల్ రీజియన్లోనే ఉంటే సర్విక్స్ రీజియన్లో, దాని తర్వాత స్టేజెస్ మారేసి అది ఏమో ఇన్వైట్ చేసేది మిగతా టిష్యూస్ని. సో ఇది సర్వైకల్ క్యాన్సర్. అండ్ ముందస్తు పరీక్షలు కూడా దీంట్లో ఉంటాయండి. సో ఎప్పుడైతే ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఎలా పసిగట్టొచ్చు అంటే, లేడీస్లో యూరిన్ ఆగదు, ఇలాంటి సమయాల్లో ఎక్కువ పెయిన్ ఉంటుంది, పొత్తి కడుపులో పెయిన్, నడుములో పెయిన్, అండ్ ఎక్కువగా మీన్స్ రక్తస్రావం లాగే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ వైట్ డిశ్చార్జ్. అండ్ ఎప్పుడైతే ఋతుక్రమాలు మీన్స్ పీరియడ్స్కి మధ్యనే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, గడ్డలుగా బ్లీడింగ్ అవ్వడం, అండ్ పెయిన్ ఉండడం, ఫీవర్స్ మాటికి రావడం, బలహీనంగా అయిపోతూ ఉండడం, వీక్నెస్గా అయిపోతూ ఉండడం, అండ్ వెయిట్ లాస్ అవ్వడం, రీజన్ లేకుండా వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటివి కొన్ని మీన్స్ టెస్ట్ మేము చూస్తామండి సిమ్టమ్స్. ఎప్పుడైతే టెస్ట్లు చేస్తామో కళ్ళతో చూస్తాము, పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అని, దాంట్లో గర్భసంచి ముఖద్వారంలో ఒక పుండులాగా ఉంటుంది, ఆ పుండుని పరీక్ష చేస్తాము, ప్యాప్స్మియర్ తీసుకుంటాము. అండ్ హెచ్పివి టెస్ట్స్ ఉంటాయి, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. దాంట్లో ఫర్ సపోజ్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ప్యాప్స్మియర్లో చేంజెస్ వచ్చాయంటే అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేసి పసిగడతాము. దానికి కొన్ని టెస్ట్స్ ఇంకా చేసుకొని, ఇంకా కాల్పోస్కోపీ అనేసి పరీక్షలు ఉంటాయి, దాంట్లో కూడా మేము స్టేజ్ వారీగా చూసుకోవచ్చు. దెన్ నెక్స్ట్
కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ జస్ట్ సర్విక్స్ దగ్గరే ఉంది అంటే అక్కడికక్కడే ట్రేకియలెక్టమీ అనేసి అక్కడికక్కడే సర్విక్స్ ఒక్కటినే తీస్తాము. కొంచెం ఇలా కోనైజేషన్ అంటాము, దానికే తీస్తాము. లేదు చాలా వ్యాప్తం చెందిందంటే వెంటనే గర్భసంచి తీయడానికి చూస్తాము. గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్స్ అన్నీ ఒకేసారి తీసేయాలి. టోటల్ రాడికల్ హిస్టరెక్టమీ అంటాం దీన్ని. అదంతా తీసేసి తర్వాత ఇంకా వాళ్ళకి ఎంత రిస్క్ ఉంది అనేసి ఆన్కాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేసి చూసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా ఏమైనా మెటాస్టాసిస్ అయిపోయి ఉందా అనేసి. సో ఇలాంటప్పుడు ఇలాంటి ఏదైతే సిమ్టమ్స్ చెప్పానో అప్పుడే వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మేము స్క్రీనింగ్ పరీక్షలు అంటున్నాము. ప్యాప్స్మియర్ ప్రతి ఆడ మనిషి ప్రతి సంవత్సరం ఈ ప్యాప్స్మియర్ చేయించుకోండి. లేకపోతే హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి. లేకపోతే రిస్క్ ఉంది కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఒక 6 నెలలకు ఒకసారి పెళ్ళైన వాళ్ళు ఒక గర్భసంచి ముఖద్వారం ఒక గైనకాలజిస్ట్తో చూపించుకున్నారు, అక్కడ ఏమైనా పుండు ఉందా, వైట్ డిశ్చార్జ్ మాటిమాటికి వస్తుంటే ఒకసారి చెకప్ చేసుకున్నామంటే అది చాలా మంచి అలవాటు అండి. సో ఇది తూచ తప్పకుండా చేసే ప్రతి మహిళ చేసే ఫస్ట్ బాధ్యత ఏంటంటే దానికి ఏమైనా వైట్ డిశ్చార్జ్ వస్తుంటే లేకపోతే స్క్రీనింగ్ మెథడ్ లా అయినా ప్యాప్స్మియర్కి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తే చాలా మంచిది. ఈ సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టడానికి ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా ఉంది. వచ్చిన తర్వాతే కాదు, పిల్లల్లో 9 సంవత్సరాలు పైబడిన ఆడ మగ ఇద్దరికి కూడా ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 2 డోసులు. ఫర్ సపోజ్ ఇవాళ ఒక డోసు వేయించుకుంటే మళ్ళీ 6 నెలలకి ఇంకో డోసు ఉంటుంది. అలా కాకుండా 14 సంవత్సరాలు వచ్చేసారు, అలా అయితే వాళ్ళకి 3 డోసులు ఉంటాయి. ఈ రోజు ఒకటి వేయించుకుంటే 2 నెలలకి ఇంకోటి, అలాగే ఒకటో రోజు నుంచి 6 నెలలకి మూడోది చేయించుకోవాలి. అంటే 0, 2 months అండ్ 6 monthsకి. సో ఇలాగా వాళ్ళకి ఈ షెడ్యూల్న గవర్నమెంట్లో కూడా ఇప్పుడు యూవిన్ యాప్ ద్వారా వాళ్ళు 14 years పిల్లలకి స్కూల్లో కూడా అండ్ గవర్నమెంట్ సెటప్స్లో కూడా ఫ్రీ వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్ ఫ్రీగా వేస్తున్నారండి. ఒక డోసు సింగిల్ డోస్ మీరు ఫ్రీగా రిజిస్టర్ చేయించుకొని మీ 14 సంవత్సరాల అమ్మాయికైనా అబ్బాయికైనా మీరు ఈ వ్యాక్సినేషన్ ఫ్రీగా వేయించుకోవచ్చు త్రూ గవర్నమెంట్. మనం చూస్తున్నట్లయితే మన దగ్గర మన హాస్పిటల్లో ఇలాంటి ప్యాకేజెస్ ఏమన్నా ఉన్నాయా మేడం? ఈ క్యాన్సర్కి వ్యాక్సినేషన్స్కి సంబంధించిన ప్యాకేజెస్? యా ష్యూర్ అండి. మా హాస్పిటల్ హోప్విన్ హాస్పిటల్ గుంటూరు తోట 7వ లైన్లో గుంటూరులో ఉంటుంది. ఈ హాస్పిటల్లో మేము ప్రతి స్పెషల్ డేస్కి విమెన్ స్పెషల్ డేస్కి కంపల్సరీ ప్యాకేజెస్ పెడుతూ ఉంటాము. మొన్న కూడా 999కి పెట్టేసి అన్ని ఇంపార్టెంట్ టెస్ట్ ప్లస్ ప్యాప్స్మియర్ ఫ్రీగా పెట్టాము. అండ్ ఆల్సో దాంతోపాటు వ్యాక్సినేషన్లో కూడా ఏదైతే నానో వ్యాలెంట్ వ్యాక్సినేషన్ వస్తుందో దాంట్లో కూడా 1000 రూపీస్ డిస్కౌంట్లో ఈ వ్యాక్సినేషన్ ఇచ్చామండి. సో ఇలాంటి ప్యాకేజెస్ మేము తరచున పెడుతుంటాము. మాకు ఫాలో చేస్తే వాళ్ళు ఇలాంటి ప్యాకేజెస్ మేము ఎప్పుడైతే పెడతామో వాళ్ళు ప్రజలు వచ్చేసి ఇక్కడ కంపల్సరీగా కొన్ని డిస్కౌంట్స్ అండ్ ఫ్రీలో కూడా ఇవి మేము టెస్ట్లు చేస్తుంటాము, అవి వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఓకే మేడం. మేడం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? అసలు బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా ఎలా గుర్తించగలం మేడం? సో బ్రెస్ట్ క్యాన్సర్ ఒక చిన్న తప్పిక అండి. లేడీస్ చాలా రెక్లెస్గా మీన్స్ తరచుగా వాళ్ళు పట్టించుకోరు ఒక్కొక్కసారి. కానీ నేను వాళ్ళకి ఒక హెల్ప్గా ఏం చెప్పాలనుకున్నానంటే ప్రతి నెల జస్ట్ వాళ్ళు రొమ్ము ఎగ్జామినేషన్ చేసుకోవాలి. జస్ట్ వాళ్ళు రొమ్ము ఉంటే వాళ్ళ ఈ పామ్తో కొంచెం ఇలా అంత ప్రెస్ చేసుకొని ప్రతి కార్నర్ ఒకసారి చూసుకోవాలి. లేకపోతే ఇలాగా మిర్రర్ దగ్గర 2 చేతులు పైన పెట్టుకొని 2 పొజిషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, సైజ్ కరెక్ట్గా ఉందా లేదా ఒక్కసారి ప్రతి నెల చూసుకోవాలి. అండ్ ఇలా చూసుకోవడం వల్ల వాళ్ళకి రొమ్ములో చిన్న గడ్డలు ఉన్నా లేకపోతే ఏమైనా చేంజెస్ ఉన్నా తరచుగా వాళ్ళు తొందరగా పసిగట్టొచ్చు. ఎప్పుడైతే చిన్న గడ్డ ఉంటుందో అప్పుడే వాళ్ళు టెస్ట్లకి అండ్ అది ఎలాంటి గడ్డ, ఫైబ్రాయిడ్నోమా అంటాము, లేకపోతే ఫైబ్రాయిడ్ మీన్స్ క్యాన్సర్స్ అంటాము. ఈ ఫైబ్రాయిడ్నోమా, ఫైబ్రాయిడ్నోసిస్ అంటే అది బినైన్ టిష్యూస్ అండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు క్యాన్సర్గా మారడానికి, కానీ అది పెరుగుతున్నప్పుడు సర్జికల్లీ రిమూవ్ చేస్తాము. సో అలాంటి గడ్డన లేకపోతే ఏంటి అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని మ్యామోగ్రామ్ అంటాము, మ్యామోగ్రఫీ లేకపోతే అల్ట్రాసౌండ్తో చేసుకొని అది ఎలాంటి గడ్డ అని తెలుసుకొని దాంట్లోంచి సూది పరీక్ష FNAC అంటాము. సో ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీలో తెలిసిపోతుంది అది ఫైబ్రాయిడ్నోమానా లేకపోతే ఏమైనా ఇన్వెజివ్ క్యాన్సరా అనేది.
అప్పుడు అది పసిగట్టిన తర్వాత సర్జికల్లీ రిమూవ్ చేస్తాము. ఫర్ సపోజ్ ఫైబ్రాయిడ్నోమా అయితే అంతవరకే ఫైబ్రాయిడ్నోమానే తీస్తాము. అండ్ ఫర్ సపోజ్ అది క్యాన్సరస్ గడ్డ అనేసి సైజ్ వారీగా తెలిస్తే అప్పుడు చేసే పరీక్షలు ఏంటంటే, ఫర్ సపోజ్ ఇది అక్కడ నుంచి బయాప్సీ తీసి కూడా టెస్ట్ చేసుకుంటాము. బయాప్సీ చేసి ఆ టిష్యూని టెస్ట్ చేసి అది కూడా కన్ఫర్మేషన్ అయిన తర్వాత అది రాడికల్ మాస్టెక్టమీ విత్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ మొత్తం తీయాలండి. సో అది తీసిన తర్వాత అది కూడా టెస్ట్కి పంపించి దాని తర్వాత పెట్ స్కాన్ అని ఉంటుంది. సర్జరీ ముందైనా చేయించుకోవచ్చు, తర్వాత అయినా చేయించుకోవచ్చు. సో పెట్ స్కాన్ చేసిన తర్వాత అది ఎంతవరకు మీన్స్ స్ప్రెడ్ అయి ఉంది బాడీలో అనేది కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా కీమోథెరపీస్ చేసుకుంటే దాంట్లో నుంచి బయటపడవచ్చు. ఓకే మేడం. మేడం ఇప్పుడు సహజంగా చాలా మంది ఆడవాళ్ళు వింటూ ఉన్నాం పీసీఓడిస్, పీసీఓఎస్. అసలు వీటిని నియంత్రించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అండి. ఎక్కడైతే ఫిజికల్ యాక్టివిటీ స్లో డౌన్ అవుతుందో పిల్లల్లో, అక్కడ నుంచి స్ట్రెస్ లెవెల్ పెరుగుతుందో అక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం తింటున్నారా, ఏం చేస్తున్నారా అది చాలా సెకండరీ. బట్ మోస్ట్లీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్, ఇవి రెండు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే అక్కడ నుంచి పీసీఓడి, పిఎంఓఎస్ అనేది ఇప్పుడు ఏదైతే అంటున్నామో పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్. పాలీ ఎండోక్రైన్స్ మీన్స్ వాళ్ళల్లో హార్మోన్స్ అనేది అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. ఏవేవి హార్మోన్స్? ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అండ్ ఆల్సో టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్ అండ్ ఇన్సులిన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ఈ పిల్లల్లో. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఒబీస్ అవుతున్నారు చిన్నప్పుడే, వాళ్ళు ఉండాల్సిన వెయిట్లో ఉండట్లేదు చాలా. అండ్ కావాలంటే సరిగ్గా తినక న్యూట్రిషన్ లేక చాలా మంది వీక్గా ఉంటున్నారు. అండ్ కొంతమంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 12-13 years 70 kgs 80 kgs ఇలా ఉంటున్నారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ డ్యూ టు దేర్ స్టడీస్. ఎగ్జామ్ స్ట్రెస్ పెరిగిపోతుంది అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. అండ్ దానిపైన ఈ జంక్ ఫుడ్ అండ్ వాళ్ళు అలవాట్లు చేసుకునే జంక్ ఫుడ్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ మాత్రలో తినడం లేదు ఎవరు. అండ్ పిల్లల్లో ఈ చిప్స్, కుర్కురే, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అనేవి ఎక్కువ అయిపోవడం అండ్ వాళ్ళకి తెలియకుండానే దీనికి ఎడిక్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఫోన్లు తీసుకొని కూర్చోవడం గంటల సేపు అండ్ రాత్రి 12 o'clock 1 o'clock వరకు మేల్కోండి పడుకోవడం. ఇదంతా స్ట్రెస్ అండ్ వాళ్ళలో హార్మోనల్ చేంజెస్కి దారి తీస్తుంది. సో ఇదంతా దారి తీసేది పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ అండి. కొంతమందిలో ఓన్లీ ఓవరీ దాకా కొన్ని చేంజెస్ వచ్చి ఉంటాయి. కొంతమందిలో ఓవరీ దాకే కాకుండా ఇరెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ అండ్ హిర్సుటిజం అంటాము. బాడీ హెయిర్ వచ్చేస్తూ ఉంటాయి, ఫేషియల్ హెయిర్ అండ్ నల్లగా మారిపోతుండిద్ది, ఫేస్ దగ్గర నల్లగా, మెడ దగ్గర నల్లగా. అలాంటి అప్పుడు కూడా ఈ హార్మోన్స్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్. అలాంటప్పుడు ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతే అప్పుడు వస్తున్నారు పిల్లలు. వెయిట్ గెయిన్ అయినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు కానీ రావట్లేదు. ఇరెగ్యులర్ పీరియడ్స్ కనిపిస్తున్నాయి, అప్పుడు టెన్షన్ పడి వస్తున్నారు. 15 days కంటిన్యూస్లీ బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే ఏమో అసలు 3 నెలలకు కూడా అవ్వకుండా అయితే కూడా ఏమో 2 చుక్కలు, లేకపోతే ఒక ప్యాడ్ అంతా కూడా నిండకపోవడం, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు? హార్మోన్స్ చేంజ్ అవుతున్నాయి. యానోవులేటరీ సైకిల్స్ అంటాము. ఎగ్ రిలీజ్ అవ్వదు ఆ సైకిల్లో, ఎందుకంటే ఈస్ట్రోజన్ సరిగా ఉండదు. ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరుగుతూ ఉండిద్ది ఈస్ట్రోజన్ వల్ల, అదే లేదు. ఇది ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్ తినకపోవడం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీ బాడీలో లేకపోవడం వల్ల. బాడీ కండి సిగ్నల్స్ వెళ్ళాలి. చూడండి, ఇది బాడీకి ఎనర్జీ కావాలి అనేది సిగ్నల్ కావాలి, అప్పుడే ఇన్సులిన్ కూడా వర్క్ చేస్తుంది. ఆ సిగ్నలే వెళ్ళడం లేదు డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. అది సిగ్నలే వెళ్ళడం లేదు సెల్స్కి, అప్పుడు ఎనర్జీ ఫామ్ అవ్వదు. అండ్ ఓవరీకి ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందో ట్రిగర్ వచ్చింది టెస్టోస్టెరాన్ హార్మోన్ రైజ్ అవ్వడానికి. సో ఇదంతా దారి తీస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి. అండ్ ప్రొలాక్టిన్ అనేది కూడా రేజ్ అవుతుందండి. అది రేజ్ అయితే ఓవరీని ఇంకా లేజీ చేసేస్తుంది. సో ఎలాంటి పరిస్థితుల్లో ప్రొలాక్టిన్ ఇంక్రీజ్ అయింది? మామూలుగా చూసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్స్ ప్రొలాక్టిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఓవరియన్ ఫెయిల్యూర్ కానీ ఓవరియన్ మాల్ ఫంక్షనింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ సరిగా రాకపోవడం, ఫాలికల్స్ ఇంక్రీజ్ అవ్వకపోవడం అండ్ అవే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్
పాలిసిస్టిక్గా మారడం ఇదే జరుగుతుందండి ఈ పిఎంఓఎస్లో. ఎప్పుడైతే ఓన్లీ స్కాన్లో చూసి పీసీఓడి ఉంది అని అనుకుంటాము, ఈ హార్మోన్స్ కూడా చూడాలి మేము. ఈ హార్మోన్స్ కూడా పెరిగి ఉంటే దాన్ని సిండ్రోమ్ అంటాము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్లస్ హైపర్ ఆండ్రోజెనిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ కలిపి సిండ్రోమ్ అవుతుందండి అది. ఓకే మేడం. అసలు ఇన్ఫెర్టిలిటీ పెరగడానికి గల కారణం ఏంటి మేడం? యా ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉన్నాయండి. మగవాళ్ళల్లో మేము చెప్పుకున్న విధంగా వాళ్ళలో స్ట్రెస్ పెరుగుతుంది అండ్ ఆల్సో ఎడిక్షన్స్, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేవి ఎడిక్షన్స్ అండ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ కూడా కొన్ని ఉంటాయండి. అవి ప్లస్ అయ్యి ఈ ఫర్టిలిటీ అనేది చాలా మీన్స్ చూస్తున్నాము మగవాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ చూస్తాము. అండ్ ఆడవాళ్ళలో వచ్చేసి ఈ పిఎంఓఎస్ ఏదైతే ఉందో దీనివల్ల రెగ్యులర్ సైకిల్స్, యానోవులేటరీ సైకిల్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకో కాజ్ నేను చెప్తానండి, ఇది సెక్షువల్ హెల్త్ని బేస్ చేసుకొని ఉంటుంది. హస్బెండ్ వైఫ్లో కొన్ని కారణాల వల్ల ఏదైతే ఇమోషనల్ స్ట్రెస్ వస్తుందో దానివల్ల కూడా వాళ్ళల్లో ఎక్కువ శాతం మీన్స్ కపులేషన్ మీన్స్ అవ్వకపోవచ్చు, వాళ్ళు ఇంటర్ కోర్స్ అనేది కరెక్ట్ టైంకి అవ్వకపోవచ్చు అండ్ వాళ్ళ మూడ్ డిజార్డర్స్ అవుతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో కూడా వాళ్ళు కొంచెం డాక్టర్, సెక్షువల్ హెల్త్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సూచనలు ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా కలవలేకపోతున్నారు, లేకపోతే హస్బెండ్ సరిగ్గా వీరకణాలు సరిగ్గా మీన్స్ ప్రొలాంగ్ చేయలేకపోతున్నారు, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంది, ఇలాంటివి కూడా మగవాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి చూపించుకొని క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది. ఎలా అయితే లేడీస్లో కూడా ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎలా అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటారో హస్బెండ్లో కూడా ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటికి రారు తొందరగా, కానీ అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ఉంటుంది. మెనోపాజ్ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? ఎస్, సో మెనోపాజ్ అనేది ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ అండి. దీనికి ప్రతి ఆడవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ కావచ్చు. ఎప్పుడైతే పెరి మెనోపాజ్ టైం వస్తుందో, లైక్ నెలసర్లు కొంచెం ఆగి రావడం కానీ, లేకపోతే బాడీలో కొన్ని చేంజెస్, వాళ్ళ టైర్డ్నెస్ అండ్ బాడీలో పెయిన్స్ రావడం, కొంచెం ఎక్కువగా నడిస్తే, ఎక్కువగా వర్క్ చేస్తే కొంచెం వీక్నెస్గా అనిపించడం, ఇలాంటి సమయం, లేకపోతే ఏజ్ వారీగా చూసుకుంటే ఒక 40+ అనుకుందాం, అప్పుడు పెరి మెనోపాజ్ అంటాము. ఆ స్టేజ్లోనే వాళ్ళు కొంచెం ముందుకొచ్చి టెస్ట్లు చేయించుకొని వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్స్ని గ్రహించి, లైక్ విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ ఉందా లేదా, HbA1c టెస్ట్లు చేయించుకోవడం, బీపీ మానిటరింగ్, అంటే బీపీ ఉందా లేదా, అవన్నీ చూసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మెనోపాజ్ని చాలా చక్కగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేసుకొని వాళ్ళు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, ఫర్ సపోజ్ ప్రోటీన్ డిఫిషియన్సీ ఏమైనా ఉందా, కాల్షియం తక్కువ ఉందా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే ఈ మెనోపాజల్ స్టేజ్ ఏదైతే ఉందో చాలా మంచిగా వాళ్ళు టేక్ ఆన్ చేయొచ్చు. ఈ 45 తర్వాత ఏదైతే ఋతుక్రమంలో ఆగిపోతాయో అప్పుడు కొన్ని హార్మోన్స్ మా దాంట్లో ఆగిపోతాయి, ఓవరీ ప్రొడ్యూస్ చేయదు. అప్పుడు ఆ ఈస్ట్రోజన్ డిఫిషియన్సీ వల్ల బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి, వేడిగా అనిపించడం అండ్ స్వెటింగ్ అనిపించడం, కొంచెం చల్లపడిపోవడం, బాడీ అప్పుడప్పుడు వేడెక్కడం, ఇలాంటివి అవుతుంటాయి. మూడ్ స్వింగ్స్ ఉంటాయి అండ్ కార్డియాక్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది. సో అలా అవ్వకుండా ముందుగానే వాళ్ళు పెరిమెనోపాజ్ స్టేజ్లో టెస్ట్లు చేయించుకొని ముందస్తు అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ప్రతి 6 monthsకి అలా వాళ్ళు చెకప్స్ చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఓకే మేడం. మహిళల ఆరోగ్యం పట్ల వాళ్ళలో వచ్చే ఎక్కువ అపోహలు ఏంటి మేడం? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళకి ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం అయిద్దో అప్పుడే వెళ్తుంటారు. కొంచెం అసలు మెయిన్గా తక్కువ బ్లీడింగ్ ఉన్నప్పుడు వాళ్ళు అసలు పట్టించుకోరు. టైమ్లీ వస్తుంది కానీ స్కాంటీ బ్లీడింగ్ అవుతుంది, అది కూడా ఒక ప్రాబ్లమే, స్టార్ట్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సే. తక్కువ అవదండి, మినిమం ఒక 5 ml టు కంపల్సరీగా 30 ml అనేది రావాలి. ఓన్లీ చుక్క కనిపించడం అది కరెక్ట్ కాదు. సో ప్రతి నెల వస్తుంది కొంచెం చుక్కలే కనిపిస్తున్నాయంటే అది కరెక్ట్ ఇండికేటర్ కాదు. సో అది చాలా వరకు అపోహ చేసుకుంటారు, కరెక్ట్గానే వస్తుంది కదలే ప్రతి నెల అని అనుకుంటుంటారు. అండ్ తెల్లబట్ట ఒక్కొక్కసారి వాళ్ళకి దురద వాసన ఉంటూ ఉంటాయి, అది వేడి చేసింది అని అనుకుంటుంటారు తెల్లబట్ట ఉన్నప్పుడు. అలా కాదండి, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి దురద వాసన ఉంటుంటాయి. అందుకని వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర చెక్ చేసుకొని అది ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది చూసుకొని క్రమంగా అలాంటి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడైతే సడన్గా వెయిట్ గెయిన్ అవుతారో, సడన్గా వెయిట్ లాస్ అవుతారో, తిన్నందుకు వచ్చేసింది, లేకపోతే కూర్చొని ఉంటారుగా అందుకని వచ్చింది,
కాదు, ఒకసారి చూపించుకోండి. ఏమి హార్మోనల్ డిస్టర్బెన్స్ జరుగుతుందా, లేకపోతే దాని వల్ల షుగర్ వచ్చిందా, బీపీ వచ్చిందా, ఒకసారి చూసుకోవాలి. సడన్ గా వెయిట్ లాస్ జరుగుతుంది, అవును సరిగ్గా తినట్లేదుగా అందుకనేమో అని అనుకుంటారు. కాదు, తన బాడీ గట్టిది, ఎంత తిన్నా అలా అయిపోతుంది అనుకుంటారు. కానీ కాదండి, ఒక్కొక్కసారి మేము చూస్తుంది ఏంటంటే వాళ్ళల్లో ఇన్బిల్ట్ ఒక ట్యూబర్కులోసిస్ అనేసి ఉంటుంది, లేకపోతే మాల్ న్యూట్రిషన్ లేకపోతే హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది. దాంట్లో కూడా సడన్ వెయిట్ లాసెస్ చూస్తుంటాము. సో అవి చూసుకొని కొంచెం ఇది చేసుకుంటే మంచిదండి. ఓకే మేడం. జనరల్‌గా ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినట్లయితే రకరకాల ఆరోగ్య సూత్రాలు వస్తూ ఉంటాయి మహిళల ఆరోగ్యం పట్ల. అసలు ఈ సమాచారాన్ని ఎంతవరకు నమ్మొచ్చు మేడం? నో అండి. ప్రతి సమాచారాన్ని నమ్మకూడదు. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నేను సజెస్ట్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి మహిళకి. ప్రతి న్యూస్, ప్రతి వచ్చే మీన్స్ రీల్స్ నిజంగా ఉండవు. వాళ్ళ పబ్లిసిటీకి అండ్ వాళ్ళ స్క్రిప్ట్‌కి రాసుకుంటుంటారు అందరూ. ఎవరైతే జెన్యూన్‌గా డాక్టర్ ఉంటారో అండ్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటారో వాళ్ళ సజెషన్సే వినాలి మీరు. అండ్ ఫర్ సపోజ్ అప్పుడు కూడా మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే మీరే వెళ్ళండి ఒక డాక్టర్ దగ్గర. ఫేస్ టు ఫేస్ అడగండి మీ ప్రాబ్లమ్స్ గురించి. ఆన్లైన్లో చూసి కానీ గూగుల్లో చూసి కానీ మీరు స్వతహాగా ట్రీట్మెంట్స్ చేసుకోకండి, అపోహలు సృష్టించుకోకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఓకే మేడం. ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన 3 ఆరోగ్య సూత్రాలు ఏమన్నా చెప్పగలుగుతారా? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇయర్లీ బ్లడ్ టెస్ట్స్. ఎలా అయితే చెప్పానో ఇయర్లీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, షుగర్ అండ్ బీపీ చెకప్స్, అండ్ ఆల్సో మీ ఎలా ఉంది, విటమిన్ డి ఎలా ఉంది, కాల్షియం ఎలా ఉంది, విటమిన్ B12 ఎలా ఉంది, ఇది ఇయర్లీ చెకప్ అయితే చేయించుకోవాలి. ఇది ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరితో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ. కంపల్సరీగా ఫుడ్ గురించి పర్టికులర్గా ఉండండి అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడైతే చాలా మీన్స్ నిర్లక్ష్యం చేసి అది రిస్క్ పెద్దగా అయిపోయి కాంప్లికేషన్ ఎక్కువ అయిపోయి ఉంటుందో అప్పుడు వెళ్తే డాక్టర్ చేతిలో కూడా ఒక్కొక్కసారి ఉండదు. అందుకని ఈ 3 థింగ్స్ నేను స్ట్రెస్ పెట్టాలనుకుంటున్నానండి. ఓకే మేడం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు ఉంటారు. అలాంటి మహిళలకి మీరిచ్చే సూచనలేంటి మేడం? షూర్. ఎప్పుడైతే గ్రామీణ ప్లేస్ అని అంటామో అక్కడ ఈ ఫెసిలిటీస్ అనేవి తక్కువ ఉంటాయి. సో అంతకు మించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫర్ సపోజ్ వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, లేదు ఒక దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీన్స్ సిటీకి వచ్చో వాళ్ళు ఒక డాక్టర్ని సంప్రదించవచ్చు. లేకపోతే జెన్యున్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా కొంతమంది డాక్టర్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదైనా చూసి ఆన్లైన్లో అయినా చూసి వాళ్ళ మీన్స్ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు డాక్టర్స్ వెళ్తున్నారండి. ఇప్పుడు ప్రతి నెల 9వ తారీఖుకి మా దగ్గర నుంచి ప్రధాన్ మంత్రి యోజన అనేసి మేము డాక్టర్స్, ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్సే అలాంటి ప్లేసెస్కి వెళ్తున్నాము. అండ్ అక్కడున్న గర్భిణీ స్త్రీలకి కంపల్సరీగా చెకప్లు చేస్తున్నాము. సో ఇలాగ కొన్ని ఇలా గవర్నమెంట్ కూడా స్కీమ్స్ పెట్టి ప్రైవేట్ డాక్టర్స్నో లేకపోతే సిటీ డాక్టర్స్ని అక్కడ పంపించి ఒక నెలకి ఒకసారైనా అలాగా వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేటివ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవడానికి, కాంప్లికేషన్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి రూరల్ ఏరియాస్లో కూడా. ఓకే మేడం. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి మేడం ఆరోగ్యం పట్ల? షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టే ఫిట్ అండ్ హ్యావ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేసుకోండి. అండ్ డోంట్ నెగ్లెక్ట్ సిమ్టమ్స్ అండ్ కంపల్సరీ కమ్ ఫర్ అ సజెషన్ అండ్ ఫేస్ టు ఫేస్ సజెషన్ ఫ్రమ్ ఏ డాక్టర్. మీన్స్ ఫేస్ టు ఫేస్ ఎప్పుడైతే మీరు సజెషన్ తీసుకుంటారో మీకు స్వతహాగా కాన్ఫిడెన్స్ వచ్చింది మీ పైన. ఎప్పుడైతే ఫోన్లలో చూసుకుంటారో 4 సిమ్టమ్స్ చూసుకుంటారు, 4 విధంగా ఉంటాయి అవి. సో మీరు ఒక్కొక్కసారి చిన్న హెడేక్ని ఏదో బ్రెయిన్ ట్యూమరో లేకపోతే చిన్న కడుపు నొప్పికి ఏదో క్యాన్సరో అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఫేస్ టు ఫేస్ వచ్చేసి డాక్టర్తో మీరు సంబంధిత లక్షణాలని మీరు డిస్కస్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Z9 టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో నేను డాక్టర్ షమా సుల్తానా, హోప్పిన్ హాస్పిటల్ చైర్వుమెన్ అండ్ గైనకాలజిస్ట్, హోప్పిన్ హాస్పిటల్స్, గుంటూరు రాయితోట, 7th లైన్, కొత్తపేట్, గుంటూరు.
ఈ హాస్పిటల్ టైమింగ్స్ వచ్చేసి 24 అవర్స్ ఉంటాయండి. ఓపీడీ టైమింగ్స్ 10 o'clock టు సాయంత్రం 9 o'clock. అండ్ ఇది 24 అవర్స్ ఎమర్జెన్సీ కేసెస్ తీసుకుంటామండి. సర్జికల్ అండ్ ఆల్సో మెటర్నిటీ కేర్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి ఈ హాస్పిటల్లో. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దిస్ ఈఎన్టీ అండ్ అదర్ సర్జికల్ స్పెషాలిటీస్ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ఐసీయూ అండ్ డయాలసిస్ అండ్ వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, చూసేసారు కదా మీ ఆరోగ్యం పట్ల ఎస్పెషల్లీ మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీకున్న అపోహలన్నీ మోస్ట్లీ మేడం గారు చెప్పిన సూచనలతో చాలా అపోహలు పోయి ఉంటాయి అనమాట. అంతే అంటారా మేడం? మోస్ట్లీ చాలా మంది అపోహలతోనే బతుకుతూ ఉంటారు మహిళలు. అయ్యో నాకు ఇలా జరిగింది, ఇలా అయిపోతుందేమో. ప్రతి ఒక్కదానికి ఒక క్లియర్ పిక్చర్తోని ఎలాంటి సూచనలు ఉంటాయి, ఎలాంటి టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పి మేడం చాలా క్లియర్గా చెప్పేశారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చేసండి హోప్ ఫిన్ హాస్పిటల్, గుంటూరు వారి తోట, 7th లైన్, కొత్తపేట అనమాట. సో మీకోసం ఎప్పుడు ఈ డోర్స్ ఓపెన్లోనే ఉంటాయి. మహిళల పట్ల ఎప్పుడు మేడం రెడీగానే ఉంటారు. సో చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి Zee9 డిజిటల్ టీవీ.